श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. జనవరి నెలలో కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి, రవి కుజులు బాగున్నారు. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా సాగుతుంది, కానీ ధనం బాగా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. కానీ మిగతా విషయాలు ఏవి, చదువు కానీ, వ్యవసాయం కానీ, మరి స్టాక్ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా బాగా ఇబ్బందిగానే ఈ జనవరి నెలకి కర్కాటక రాశి పూర్తిగా బాగాలేదు. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటశ్చ నిశాకర. ఈ కర్కాటక రాశి చాలా ఉత్తమమైన రాశి, కానీ ఈ రాశికి మార్చి 30 దాకా అష్టమ శని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు బుధ శుక్రులే బాగున్నారు. ఈ బుధుడు వ్యాపార కారకుడు, శుక్రుడు గృహానికి సంబంధించిన కారకుడు కావటం చేత ఇల్లు వ్యాపారం బాగుంటుంది, కానీ ఒక్క రూపాయి నిలబడదు. అప్పులు, బాధలు, అనారోగ్యాలు, సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతక పరిశీలన చేసుకోవటం చాలా అవసరం. 2026 సంవత్సరం మార్చి నెల 4వ రాశి ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందా అంటే, కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. బుధుడు, శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఎంత కొద్దిగా బాగుంటే ఏం లాభం? మనకు శరీరంలో 9 భాగాలు, 9 రంధ్రాలు ఉన్నాయి. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, అక్కడికి 7, ఒంటేలు 1, 8, 2 ఏళ్ళు 9. ఈ 9 రంధ్రాల్లో 2 రంధ్రాలు బాగుంటే మిగతా రంధ్రాలు బాగుండకపోతే ఏమిటండి? ఎన్ని సమస్యలు వస్తాయి, చెప్పటానికి వీళ్ళని బాధలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి శని మార్చి 30 వరకు అష్టమంలో ఉండి నవమానికి వచ్చినా కూడా మరి నవంబరు 27 వరకు కూడా వక్రించి చాలా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కష్టాలు ఎక్కువ పెట్టాడు. ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళు బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మరి 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. ఈ బాగున్నది కూడా ఏమీ ఉపయోగం లేదు. శరీరంలో అన్నిటికీ కాళ్ళు ఉంటే ఏదైనా పని చేస్తావు, చేతులుంటే పని చేస్తావు. కాళ్ళు చేతులు ఉండి కళ్ళున్నాయి, నోరుంది, ముక్కుంది, చెవులున్నాయి, నీ మైండ్ బాగుంది. కాళ్ళు చేతులు లేకపోతే ఏం చేస్తా? అట్లాంటి పరిస్థితి ఈ కర్కాటక రాశికి ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు. ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు. ఈ నెల మొత్తం చాలా కష్టమైనటువంటి రోజులు, నష్టమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. ముందు మీకు దేవుడు తప్పితే ఎవరు దిక్కు కాదు. ఎట్లా ఉంటుంది అంటే, ఒకడు అనుకుంటాడు నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అసలు అందరూ కూడా నన్నే పెద్దగా చూస్తారు, నా మాట చెప్పి ఎవరు పక్కకు పోరు, నేను చెప్పినట్లు చేస్తారు,
నా కింద దూతల్లాగా ఉంటారనుకుంటాడు. గడి తప్పింది. గడి తప్పడం అంటే నీ పరిస్థితి మారిపోయింది. నిన్ను పలకరించే దిక్కున్నారు. ఇంత అహంకారపడ్డవాడు కూడా ఎవరు పలకరించేవాళ్ళు లేరు, గంజి పూసేవాళ్ళు లేరు. ఆ టైంలో దేవుడే దిక్కన్నట్ట. అట్లాగే మరి ఈ కర్కాటక రాశి పరిస్థితి దేవుడు తప్పితే రెండో వాళ్ళు దిక్కులేరు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు దైవబలం గల వాళ్ళు. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపం ఏదైనా ఉంటే ఇప్పుడే ఇబ్బంది పెట్టే రోజులు. ఇట్లా ఉంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు మీ ఇష్టదైవాన్ని గట్టిగా పూజించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026 జూన్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి పూర్తిగా బాగాలేరు. ఈ కర్కాటక రాశిని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. చాలా కష్టదాయకంగా ఉంది. ఈ రాశి వాళ్ళు బాగుండాలనేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీరు ఇష్టదైవాన్ని పూజించండి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒక మీ ఇష్టదైవ మంత్రాలను ఎప్పుడూ జపం చేయడం మంచిది. తల్లిదండ్రులని భార్యను కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండండి. ఈ రాశి వాళ్ళకి కాలసర్ప దోషం పూర్తిగా ఉంది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఈ నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల మరి 4 కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఏకాదశంలో కుజుడున్నాడు. మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, వ్యవసాయదారులు అయితే వ్యవసాయం బాగుంటుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం జరుగుతుంది. కానీ శుక్రుడు, కేతువు, శని, రాహువు, రవి పాపగ్రహాలు, వీటి వల్ల విపరీతమైన నష్టాలు జరుగుతాయి. ఈ నష్టాల నుంచి బయటపడాలి. వివాహం కావాలి, వ్యవసాయం బాగుండాలి, పంట చేతికి రావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే బాగుంటుంది. అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి కూడా పూర్తిగా బాగాలేదు. కర్కాటక రాశికి మరి నవంబర్ నెల 27 వరకు శని బాగాలేడు. మరి డిసెంబర్ 5కి గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు. అసలు ఈ రాశికి ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. కాబట్టి ఈ రాశివాడు శుక్రుడు ఒకటి తప్పితే ఏ గ్రహం బాగాలేడు. కాబట్టి ఒకటే చెబుతున్నా, జీవితంలో సంపాదించిన మొత్తం కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించింది మొత్తం పోగొట్టుకోవాలా, నిలబెట్టుకోవాలా అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే మీకు ప్రయోజనం. ముందు సంపాదించే సంగతి అట్లా ఉంచండి. ఉన్నది పోగొట్టుకోకుండా నిలబడే మార్గం చూసుకోండి. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మార్చి 30 దాకా అష్టమ శని. ఇప్పుడు కూడా శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా బాధలు ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అనేటట్లయితే ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు సద్బుద్ధి గలవాళ్ళు. మీరు ఎప్పుడైనా సరే ఎవరికి అపకారం చేయరు, అందరికీ ఉపకారం చేస్తారు. అది మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు. కానీ మీరు దేవతారాధన చాలా అవసరం. ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి మారేదళాల శివుడికి అర్పించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మార్చి 30 దాకా అష్టమ శని, పూర్తి కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్పాలంటే గురువు తప్పితే ఈ కర్కాటక రాశికి ఏ గ్రహం బాగాలేడు. కాబట్టి వీళ్ళు ఏమి చేయొద్దు, తిని కూర్చోవడం మంచిది. ఇంకోటి, దైవాన్ని నమ్ముకోవటం, తల్లిదండ్రులని పూజించడం,
ప్రతిరోజు శివాలయాలకు వెళ్ళి శివదర్శనం చేసుకోవడం, శనిని పూజించడం చాలా అవసరం. ఇట్లా చేస్తేనే మీరు బయటపడతారు, లేకపోతే చాలా కష్టాలు ఉంటాయి. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబరు నెల, ఈ నెల 8వ తారీఖు రోజున రాహుకేతువులు మారుతున్నారు. రాహువేమో మకరంలోకి, కేతువేమో కర్కాటకంలోకి వస్తున్నారు. మరి మంచి మార్పు, కొంతమందికి మంచి మార్పు, కొంతమందికి చెడు మార్పు. కర్కాటక రాశికి కూడా చాలా అష్టకష్టాలు ఎక్కువ అయ్యేటట్టుగా ఉన్నాయి. గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కానీ ఈ రాహుకేతువుల మార్గం మాత్రం కర్కాటక రాశికి ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి. కర్కాటక రాశికి చాలా కష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి దైవాన్ని పూర్తిగా నమ్ముకుంటేనే బయటపడతారు. స్వస్తి.